శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. స్వాదాదేవి గురించి చెప్పుకుంటున్నాం కదా. ఈ స్వాదాదేవిని బ్రహ్మదేవుడు తన కొలువులో చేసిన స్వాదాదేవి యొక్క స్తుతి. దీన్ని పఠించిన వారికి సర్వవాంఛలు నెరవేరుతాయి. స్వాధ అని ఉచ్చరిస్తే చాలు తీర్థస్నాన ఫలం దక్కుతుంది, సర్వ పాపాలు తొలగిపోతాయి, వాజపేయి ఫలం లభిస్తుంది. స్వాద 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 అని ముమ్మార్లు ఉచ్చరిస్తే శ్రాద్ధ బలి తర్పణ ఫలాలు అందుతాయి. శ్రాద్ధకాలంలో స్వదాస్తోత్రాన్ని ఏకాగ్రచిత్తంతో వింటే శ్రాద్ధ ఫలం దొక్కుతుంది. ముప్పొద్దుల స్వాద 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 అనే 3 సార్లు ధ్యానిస్తే ప్రియసంగమ పుత్ర ప్రాప్తులు ఫలాలుగా చెప్తారు. స్వాదాస్తోత్ర పఠనం వల్ల సకల తీర్థాల్లోనూ స్నానం చేసిన పుణ్యఫలం తప్పక లభిస్తుందని చెప్పి బ్రహ్మదేవుడు ఆ సౌందర్యరాశి స్వాదాదేవిని పితృదేవతలకి అప్పగించాడు. వారు స్వీకరించి ఆనందించారు. ఇక దక్షిణాదేవి వృత్తాంతం తెలుసుకుందాం. నారద, ఇప్పుడు ఇంక దక్షిణాదేవి వృత్తాంతం చెప్తాను, అది కూడా శ్రద్ధగా విను. గోలోకంలో సుశీల అనే గోపిక ఉండేది. శ్రీహరికి ప్రేయసి. రూప యవ్వన సౌందర్యాలన్నింటా రాధాదేవిలాగే ఉంటుంది. విద్యావతి, గుణవతి, కళావతి, కోమలాంగి, చక్కని పలువరసగలిగిన సుందరీమణి, కమలలోచన, అవయవ పొందికలో అద్వితీయ, నగుమోము రత్నాలంకారాలు, దొండపండుగ లాంటి పెదవి, యవ్వన మధ్యస్థ, లేడి చూపులు, హంసగమనము, కామశాస్త్రంలో ప్రవీణ, తెల్ల సంపంగి రంగు, కృష్ణుడు అంతరంగాన్ని ఎదిగి అలరించగల నెరజాన, రమ్య, రసిక, రాసేశ్వర సోస్తిక, కృష్ణప్రియ భామిని. ఇలా ఒకనాడు ఈ సుశీల ఒక పొదరింట్లో శ్రీకృష్ణుడితో కీడించి అలసిపోయి అతడి ఒడిలో పడుకుని నిద్రపోయింది. అదే సమయానికి రాధాదేవి అటువైపు వచ్చింది. వీరిద్దరినీ చూసింది. కోపంతో భగ్గుమంది. కళ్ళు ఎర్రబడ్డాయి. ముఖం కందగడ్డలా మారిపోయింది. అధరం వణుకుతోంది. శరీరం కోపం పట్టలేనంతగా ఊగిపోతోంది. తిట్టలేదు, కొట్టలేదు. చుర్రును చూసి గిర్రును తిరిగి విసవిస నడుచుకుంటూ వెళ్ళిపోయింది రాధాదేవి. శ్రీకృష్ణుడు ముఖం దించుకున్నాడు. రాబోయే కలహాన్ని తలుచుకుని భయపడ్డాడు. సుశీలను నిద్రలేపి చటుక్కున లేచి పారిపోయాడు. సుశీల వెంటపడింది. గోపీగోపజనం 3 లక్షల కోట్ల మంది శ్రీకృష్ణుడిని అనుసరించారు. తన పతి, తమ నాథుడు తమను విడిచి వెళ్ళిపోతున్నాడు. అందరూ బోర్ను విలపిస్తూ వెంటపడ్డారు. పారిపోతున్న శ్రీకృష్ణుడిని వెంటబడిన సుశీల చూసింది. రాధిక అంటే కృష్ణుడిని, సుశీలని చూసింది రాధాదేవి. కోపం ఆపుకోలేక సుశీలను శపించింది. ఈ రోజు నుంచి సుశీల, ఈ గోలోకంలో అడుగు పెట్టావంటే భస్మం అయిపోతావు అనేసింది. ఎంత బతిమాలినా ఆగకుండా కృష్ణుడు పారిపోయాడు. ఎటు వెళ్ళాడో, ఎక్కడ దాక్కున్నాడో ఎవరికి అంతు చెక్కలేదు. ఉస్సురంటూ అందరూ తిరిగి వచ్చాడు. రాధమ్మను శరణు వేడారు. కృష్ణుడు రప్పించమని, కోపం ఉపసంహరించుకోమని పాదాలు పట్టి ప్రార్థించారు. రాసేశ్వరి రాధాదేవి రాసమండలంలో నిలబడి శ్రీకృష్ణుడిని ఆవాహన చేసింది. కానీ కృష్ణుడు ప్రత్యక్షం కాలేదు. రాధాదేవి ఆ విరహం తట్టుకోలేకపోయింది. క్షణం ఒక్కటి యుగాలుగా బరువుగా సాగుతోంది. హే కృష్ణ, ప్రాణనాథ, ప్రాణేశ, చేరి రావయ్య, ప్రాణాధిక ప్రియ, ప్రాణాధిష్టాన దేవత, దర్శనం అనుగ్రహించు. నువ్వు కనిపించకపోతే, సన్నిధిలో లేకపోతే ప్రాణాలు పోతాయి. ఈ పతి సౌభాగ్యం వల్లనే కదా స్త్రీలకు గౌరవము, గర్వము పెరిగేది. అందుకని సుఖంగా నిరంతరం ధర్మబద్ధంగా పతిని సేవించాలి. కుల స్త్రీలకు మగడే బంధువు, ప్రాణాది దేవత, సకల సంపత్స్వరూపుడు, మూర్తీభవించిన భోగం, సుఖప్రదుడు, ధర్మప్రదుడు, ప్రీతికరుడు, శాంతిదాయకుడు, సన్మానించి అందరిలో మన్నను కలిగించేవాడు మగడే. కోపాన్ని, అవమానాన్ని తొలగించేవాడు మగడే. సంసారంలో సారం మగడే. స్వామి మగడే. బంధువుల్లోకెల్లా ఆత్మబంధువు మగడే. భర్తకు సాటి వచ్చే బంధువు మరొకడు ఏ బంధువర్గంలోనూ దొరకడు. భరిస్తాడు కనుక భర్త, పాలిస్తాడు కనుక పతి, శరీరానికి అధిపతి కనుక స్వామి, కోరికలు తీరుస్తాడు కనుక
కాంతుడు. సుఖాలు సమృద్ధిగా అందిస్తాడు కనుక బంధువు. ప్రీతి కలిగిస్తాడు కనుక ప్రియుడు. ఐశ్వర్యం కలిగిస్తాడు కనుక ఈశ్వరుడు. ప్రాణాలకు ప్రభువు కనుక ప్రాణేశ్వరుడు. రతిసుఖం పంచుతాడు కనుక రమణుడు. మగడిని మించిన ప్రియుడు మగువకు మరొకడు లేడు, ఉండడు. మగడి శుక్లం వల్ల జన్మిస్తాడు కనుక పుత్రుడు ఇష్టుడవుతున్నాడు. కానీ మగవాండ్రకు 100 మంది బిడ్డల కన్నా మగడే ప్రియుడు. అతడి మీదే ప్రేమ అంత అధికం. అసంకత్కాలు మగడి ప్రాధాన్యాన్ని తెలుసుకోలేవు. సకల తీర్థాలలోనూ స్నానాలు చేసిన ఫలం, భూరిదక్షిణతో యజ్ఞాలు చేసిన ఫలం, భూమికి ప్రదక్షిణలు చేసిన ఫలం, సర్వ తపస్సులు, వ్రతాలు, దానాలు, ఉపవాసాలు, గురు విప్ర వేద సేవలు చేసిన ఫలం, ఇంకా ఏమేమి సత్కర్మాలు ఉన్నాయో అవన్నీ చేసినందువల్ల వచ్చే ఫలం, ఇవన్నీ కలిపిన పతి పాద సేవా ఫలంలో 16వ వంతుకి సరితూగవు. గురువు కన్నా, విప్రుడి కన్నా, ఇంద్రుడి కన్నా, దేవుడి కన్నా మగడే గొప్పవాడు, ఆరాధనీయుడు, పురుషులకు విద్యాదాత. ఎంతటివాడో మగవాండ్రకు మగడు అంతటివాడు. లక్షల కోట్ల గోపజనాలకు, అసంఖ్యాక బ్రహ్మాండాలకు, వాటిలో ఉన్న జీవరాశులకు, విశ్వాది సమస్త గోళాలకు అధినాయికను కాగలిగాడంటే ఇదంతా శ్రీకృష్ణుడి ప్రసాదమే. అహంకారంతో నా కాంతుని నేను తెలుసుకోలేపాను. స్త్రీ స్వభావం అటువంటిది. ఎంతటి వారికైనా దుర్తిక్రమం ఉంది కదా. రాధాదేవి పశ్చాత్తాపంతో కుమిలిపోయింది. కంటికి మంటికి ఏకధారగా విలపించింది. నాథా నాథా అంటూ దిక్కులు పగిలేలా ఎలుగెత్తి పిలిచింది. దర్శనం దేహి అని చూపించింది. అయినా ఫలితం లేదు. స్వామి కనిపించటం లేదు. రాధాదేవి విలపిస్తూనే ఉంది. కృష్ణుడి ధ్యానిస్తూనే ఉంది. ఇదిలా ఉంటే శాపగ్రస్తులైన సుశీల గోలోకం నుంచి వెళ్ళిపోయి చిరకాలం తపస్సు చేసి మహాలక్ష్మి శరీరంలో లీనమైపోయింది. ఆ సమయంలో దేవతలందరూ కలిసి ఒక మహాయజ్ఞాన్ని నియమనిష్టలతో నిర్వహించారు. యజ్ఞం పూర్తయింది కానీ ఫలం దక్కలేదు. విషణ్ణులయ్యారు. ఎందుకు ఇలా జరిగిందో తెలియక బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. ఆయన శ్రీహరిని ధ్యానించి సమాధానం పొందాడు. శ్రీమన్నారాయణుడు మహాలక్ష్మి శరీరంలో దక్షిణాసం నుంచి సుశీలను తీసి దక్షిణాదేవి అని పేరు పెట్టి ఆ బ్రహ్మకు అప్పగించాడు. బ్రహ్మ యజ్ఞపురుషుడుగా ఇచ్చాడు. యజ్ఞుడు యథావిధిగా దక్షిణాదేవికి పూజలు చేసి స్తుతించాడు. కాగిన బంగారపు రంగులో ఉంది దక్షిణాదేవి. కోటి చంద్రుల కాంతిని ప్రసవిస్తోంది. అత్యంత కమనీయంగా, సుందరంగా ఉంది. మనోహరంగా ఉంది. కమలాస్య కోమలాంగి, కమలాలయలోచన, కమలాంగ సముద్భవ, కమలాసన పూజిత, బ్రహ్మార్చిత, బహ్నిశిఖ లాంటిది. వస్త్రం ధరించింది. దొండపండుల్లాంటి పెదవులు, తీరిన పలువరస, మాలతీ పుష్పమాలికలు జడలో కుదుర్చుకుంది. చిరునవ్వులతో ముఖం ప్రసన్నంగా ఉంది. రత్నభూషణాలు దాల్చింది. సముచిత సుందర వేషం, సుస్నాత అంటే తలంటి పోసుకుంది. మునీశ్వరుల మనస్సులకే సమ్మోహనంగా ఉంది. నొసట కస్తూరి బొట్టు, చందనం చుక్క, పాపుట సింధూరం ఉజ్వలంగా ఉంది. కటి జగన భాగాలు బంధూరంగా ఉన్నాయి. ఎత్తైన వక్షస్థలం కామదేవుడికి ఆధార దేవతలుగా ఉంది. కామ బాణ పీడిత. ఈ దక్షిణాదేవి దగ్గరగా చూసి యజ్ఞపురుషుడు సమ్మోహితుడై మూర్ఛిల్లాడు. బ్రహ్మదేవుడికి ప్రమోదంతో తేలుకున్నాడు. పాణిగ్రహణం చేశాడు. 100 ఏళ్ళు నిర్జన ప్రదేశాల్లో కామక్రీడలు సాగించారు. దక్షిణాదేవి గర్భవతి అయ్యింది. 12 ఏళ్ళు మోసింది. సర్వ యజ్ఞ కర్మలకు, ఫలకర్మలకు పుత్రుణ్ణి ప్రసవించింది. యజ్ఞ యాగాది క్రతువులు పరిపూర్ణం కాగానే ఆయా ఫలాలను ఈ పుత్రుడు యజమానులకు అందిస్తాడు.
దక్షిణాదేవితోనూ ఫలరూపుడై పుత్రుడితోనూ కలిసి యజ్ఞుడు యజమాన స్వరూపుడుగా యాజకాలాదులకు యజ్ఞకర్మాలను అందిస్తుంటాడని వేత్తలు చెప్పినటువంటి మాట అన్నమాట. ఈ ప్రకారంగా దేవతలు యజ్ఞాన్ని పంచిపెట్టారు. అందరూ సంతృప్తి చెందారు. ఎవరి లోకాలకి వారు వెళ్ళిపోయారు. నారద, దాన ధర్మాలు కానీ యజ్ఞయాగాదులు కానీ ఎవరు ఏ సత్కర్మ అందించినా వెంటనే దక్షిణ ఇవ్వాలి. దక్షిణ ఫలం లభిస్తుంది అని వేదం చెప్తోంది. అజ్ఞానం వల్ల, ఆటంకం వల్ల బ్రాహ్మణులకు దక్షిణ ఇవ్వడం ఆలస్యమైతే అది పెరుగుతూ ఉంటుంది. ముహూర్తం సేపు ఆలస్యం అయితే 2 రెట్లు, ఒక రాత్రి గడిస్తే 3 కోట్ల రెట్లు, 3 రాత్రులు గడిస్తే 1,000,000,000 రెట్లు, 7 రోజులు గడిస్తే దానికి 2 రెట్లు, నెల గడిస్తే 1,00,000 రెట్లు, సంవత్సరం ఆలస్యమైతే 3 కోట్ల రెట్లు అధికంగా దక్షిణ చెల్లించవలసి ఉంటుంది. అలా ఇవ్వకపోతే ఆ సత్కర్మ అంతా నిష్ఫలమైపోయినట్టే. బ్రాహ్మణుల సొమ్మును అపహరించిన పాపం చుట్టుకుంటుంది. మరి ఇంకా జీవితంలో ఏ సత్కర్మకు అతడు అర్హుడు కాడు. దరిద్రుడు, వ్యాధిగ్రస్తుడు అవుతాడు. లక్ష్మీదేవి దారుణంగా శపించి అతడి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. పితృదేవతలు శ్రాద్ధ తర్పణాలు ముట్టరు. దేవతలు అతడి పూజలను స్వీకరించరు. అగ్నిదేవుడు అతడు పేల్చిన ఆహుతులను అంటుకోడు. దానం చేసి వస్తువును ప్రతిగ్రహీతకు వెంటనే స్వాధీనం చెయ్యలేనివాడు ప్రతిగ్రహీత నుంచి తిరిగి యాచించి తీసేసుకున్నవాడు ఇద్దరూ తాడు తెగిన తెప్పెళ్లాగా నరక కూపంలో పడిపోతారు. బ్రాహ్మణుడు అడిగిన దక్షిణ ఇవ్వని యజమానుడు కుంభిపాక నరకం చేరిపోతాడు. 1,00,000 సంవత్సరాలు యమదూతల చేతుల్లో నానాహింసలు అనుభవిస్తారు. అటు పైన దరిద్రుడిగా, వ్యాధిగ్రస్తుడిగా జన్మిస్తాడు. అతడి వంశంలో అటు ఇటు 7 తరాల వారికి ఈ మహాపాపం చుట్టుకుంటుంది. నారద, విన్నావు కదా దక్షిణాదేవి వృత్తాంతం. ఇంకా ఏమైనా సందేహాలు, సత్కథలు కావాలంటే అడుగు, చెప్తాను అని ముగించాడు నారాయణ మహర్షి. నారదుడు వెంటనే అందుకున్నాడు. మహర్షి, దక్షిణతో ప్రసక్తి లేని సత్కర్మలు లేవా అంటే వాటి ఫలం ఏమిటి? ఆ ఫలాన్ని ఎవరు అనుభవిస్తారు? ఇదొక చిలిపి సందేహమే కానీ నువ్వు తీర్చాల్సిందే. నారద, దక్షిణ లేని కర్మకు ఫలమే ఉండదు. ఇక దానికి భోక్త ఏమిటి? దక్షిణ ఉంటే ఏ రకమైన ఫలము, ఫలితము దక్షిణారహితమై కర్మను బలిచక్రవర్తి అనుభవిస్తాడు. పూర్వకాలంలో వామనుడు ఈ ఏర్పాటు చేశాడు. అశ్రోత్రీయంగా పెట్టిన శ్రాద్ధం, అశ్రద్ధగా ఇచ్చిన దానం, అపరిశుద్ధుడు చేసిన యజ్ఞం, అశుచి చేసిన పూజ, ఆ భక్తుడికి అర్చన, ఇలాంటి కర్మలన్నింటినీ బలి అనుభవిస్తాడు. మహర్షి, దక్షిణాదేవి కథ చెప్పావు కదా, ధ్యాన, స్తోత్ర, మంత్ర, పూజా విధానాలు చెప్పలేదు. అవి కూడా వినిపించు. బ్రహ్మతనయ, ఆలకించు. ఇదంతా కాణసోక్తం. అలనాడు యజ్ఞుడు చేసిన దక్షిణా స్తోత్రమే ఏమిటంటే, కార్తీక పున్నం నాడు మహాలక్ష్మి శరీరంలోంచి దక్షిణాంశం నుంచి ఆవిర్భవించావు కనుక నువ్వు దక్షిణాదేవి అయ్యావు. అంతకుముందు గోలోకంలో నువ్వు సుశీలవు, శ్రీకృష్ణుడి ప్రేయసివి, రాధా సమానురాలివి. రాధాదేవి శాపం వల్ల గోలోకం విడిచిపెట్టి తపస్సు చేసి మహాలక్ష్మిలో లీనమయ్యావు. అప్పుడు భాగ్యప్రసాలి నాకు లభించావు. దక్షిణాదేవి, దయ చూపించు, నన్ను భక్తిగా స్వీకరించు. కర్మిష్ఠులకు కర్మఫలాన్ని అందించి దేవిగా నువ్వే
నువ్వు ఉండాలి. నువ్వు లేకపోతే అందరూ నీ సత్కర్మలు నిష్కల్పం అవుతాయి. నువ్వు తప్ప మరి ఇంకెవ్వరు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కానీ, దిక్పాలకులు కానీ, దేవతలు కానీ కర్మఫలాలను ఇవ్వలేరు. బ్రహ్మదేవుడు స్వయంగా కర్మరూపి, ఫలరూపి, మహేశ్వరుడు యజ్ఞరూపి, విష్ణుమూర్తి నేను, మా అందరికీ సారరూపిణివి నువ్వు. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.